కాపులందరూ కూడా చంద్రబాబు పంచన ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలాగో కాపుల్ని బీసీలో పెట్టడానికి మొత్తం కావలసినటువంటి కార్యక్రమాలన్నీ చేశారు. కొద్ది రోజుల్లో కాపులు బీసీలో చేరబోతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు మరి బీసీలకు ఏమాత్రం కూడా నష్టం కాకోకుండా వాళ్ళని బీసీలో పెట్టడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. మరి ఈ పరిస్థితుల్లో కాపులు బీసీలో అందరూ కూడా చంద్రబాబు పక్షాన్ని వెళ్తే నాకు రాజ్యాధికారం ఈ జన్మలో రాదు, అందుకే ఏదో ఒకటి కుట్ర పన్నాలన్న ఉద్దేశంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కొంతమంది సెకండల్ని అడ్డం పెట్టుకుని ఈ రోజున కాపుల దగ్గరికి వెళ్ళి మరి బీసీలు మీకు అడ్డుగా ఉన్నారని, బీసీల దగ్గరకు వచ్చి కాపులు వస్తే మీకు ప్రాధాన్యత రాదని రెచ్చగొట్టి ఈ రాష్ట్రంలో కులాల మధ్యన చుచ్చు పెట్టేటటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా మరి మాకు బంధువైనటువంటి ముద్రగడ పద్మనాభం గారికి ఒక్కటే చెప్తా ఉన్నా, మీరు అడిగేది రిజర్వేషన్ అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇటు బీసీలు కూడా కాపులకి రిజర్వేషన్ ఇస్తే మేమెవరికి ఇబ్బంది లేదని కూడా వాళ్ళు కూడా చాలా చోట్ల చెప్తా ఉన్నారు. ఈ రకంగా ఈ రాష్ట్రంలో మరి అందరూ కూడా ఆనందంగా ఉండేటటువంటి సమయంలో ఎందుకు నువ్వు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు? ఒక పక్కన నువ్వు అడిగేటటువంటి రిజర్వేషన్ ఇవ్వడానికి చంద్రబాబు గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా బీసీలు కూడా అందరూ కూడా ఆమోదయోగ్యంగా ఉన్నారు. కొద్ది రోజుల్లో రిజర్వేషన్ రాబోతా ఉంది. నువ్వు ఎందుకు పాదయాత్రల పేరుతో ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉండే కాపులందరినీ కూడా మరి ఎందుకు అయోమయ పరిస్థితుల్లో పెడుతున్నావు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతూ, ఎవరో ఏదో చెప్పేటటువంటి మాటలు మీరు వినకండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కాపులకి ఏ నాయకుడు చేయనంత బాగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో 4,16,000 మందికి ఈ రోజున లబ్ధిదారులకి నా ద్వారా నేను అనేక రకాలైన పథకాలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చాను. ఇవన్నీ కూడా మరి మనం గుర్తుంచుకొని తప్పనిసరిగా ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడేటటువంటి చంద్రబాబుకి తోడుగా ఉండి ఈ రాష్ట్రంలో మరి కాపు యువత కూడా నాతో ఉంది, నేను ఈ రాష్ట్ర అభివృద్ధిలో మరి వాళ్ళు కూడా పాలు పంచుకున్నారని ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా మరి చెప్పుకునేలాగా మనం అందరం కూడా చక్కగా చంద్రబాబు గారికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే రకంగా ముద్రగడ పద్మనాభం గారు కూడా మీకు ఒకటే చెప్తాను, మీ రాజకీయ భవిష్యత్తు గురించి కాపుల్ని అమర్చకండి. గతంలో మీరు ఉన్నప్పుడు ఎంతమందికి పని కులపరంగా మీరు చేశారు? ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా కులానికి సంబంధించి ఉండదు. తెలుగుదేశం పార్టీ చాలామంది కాపులు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ చాలామంది కాపులు కూడా వాళ్ళందరికీ కూడా రాజకీయ భిక్ష పెట్టింది. ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కూడా ఆ పార్టీలో నుంచి ఆ పార్టీలో మంత్రి పదవి చేసినటువంటి వ్యక్తి. మరి ఈ రోజున కన్న తల్లిని విమర్శించినట్టుగా దాని మీదే మరి తిరుగుబాటు చేసి నువ్వేం చేస్తావు అనే పరిస్థితికి వచ్చారంటే మాట్లాడవచ్చు, చేయొచ్చు, దానికి ఒక విధానం ఉంటుంది. కానీ రెచ్చగొట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలకి ఆటంకం కలిగిస్తూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటానికి సిద్ధంగా లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఆయన ఎక్కడి నుంచైనా ఆయన రాజకీయ లబ్ధిని మాని ఏదైనా వాస్తవ విషయాలు ఉంటే ప్రజలు తెలియజేస్తే బాగుంటుందని కూడా ఈ యొక్క మీటింగ్ ద్వారా తెలియజేస్తాం.